వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ ఛానల్. ఈరోజు విజయవాడలో వేడా పొడుగు జంగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారథులు, అన్ని జిల్లాల నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర నాయకులటువంటి మరి మన మధు గారితో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాం. నమస్తే సార్, ఏం చేయబోతున్నారు? మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు విజయవాడ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీనికి ముఖ్య నాయకులు ఇటు రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులతో పాటు జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే మిగతా ప్రజల్ని నిలవకపోవడం కారణం ఏంటంటే ముఖ్యమైన విషయాలు మాత్రమే ఇక్కడ చర్చించుకొని దాన్ని మాత్రమే మేము ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ విధంగా 2015 నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి ఒక్కసారి మేము ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏ కార్యక్రమాలు తీసుకున్నా ముందుగా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులకు కానీ, రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నాయకులకు కానీ ముందు మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఫలానా కార్యక్రమాలు ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మనం చేసినటువంటి ఏదైతే మన ప్రజలకు జరుగుతున్నటువంటి సర్టిఫికెట్ పైన నష్టం జరుగుతూ ఉందో, ఎస్సీ హోదా కొరకు మనం ఏ విధంగా ముందుకు పోయినామో ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి కార్యక్రమం మీదనే ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నలుమూలల నుంచి కూడా అనుకున్న కంటే ఎక్కువనే జనం రావడం జరిగింది. అయితే ఒకటి మేము ఏదైతే ఈ హక్కుల పోరాట సమితి నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకే, నా జాతి బిడ్డల కొరకే మేము కృషి చేస్తూ ఉన్నాం అనేది అందరికీ కూడా తెలుసు. దాంట్లో భాగంగా మేము ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికల్లా అది విజయవంతం చేయడానికి మాకు జనబలంతో పాటు మా యొక్క ఇప్పుడు 13 ఉమ్మడి జిల్లాలు మొత్తం కూడా ఎన్నింటనే ఉంటూ మరి అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తూ వచ్చినాం. కాబట్టి కార్యక్రమాలకు ముందు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి మేము రేపు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ యొక్క జేసీ చర్మ కమిషన్ నివేదిక ఉంది. కాబట్టి ఆ నివేదికను ఏ విధంగా అయితే ఇక్కడి వరకు మేము ఏ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి సమస్యని అమిత్ షా గారికి కానీ, ఆర్టీఐ కానీ, మరి శాస్త్రీ భవనం కానీ, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి కానీ నా సమస్యను తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆ సమస్య అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఇకపైన కేంద్ర ప్రభుత్వం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చేయాల్సినటువంటి ఉద్యమాలు కానీ, ఉద్యమాల ద్వారా ముందుకెళ్దామా, లేకపోతే ఏదైతే ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలపైన తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో కలిసి మరి ఈ సమస్య పైన పరిష్కారం ఎంచుకోవడమా అనే అంశంపైనే ఈరోజు మేము పూర్తి స్థాయిలో చర్చించడం జరుగుతుంది. ఇంకా జరిగింది కూడా. కాబట్టి మేము ఏదైతే చేయాలనుకున్న పని నిలబెట్టడం చేస్తూ ఉంటాం. కొంతమంది కొన్ని విధాలుగా ఆరోపణలు, అపోహలు ఇవల్ల సృష్టించడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన కులంలో ఉన్నటువంటి బేడ బుడగ జంగం కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలు అందక, మన వాళ్ళకే లబ్ధి లేక పక్క కులం పేరుతో బీసీ సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. అలాంటి కులంలోకి మన కులం కాని కులం ఎవరన్నా వస్తారని మీరు ప్రజలు తప్పుదోవ పట్టించడానికి సర్టిఫికెట్ లేదని తెలిసి కూడా, ఇక్కడ అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈ కులంలోకి ఇక్కడ ఈ కులంలోకి వస్తే ఏ పథకాలు కూడా వర్తించవని తెలిసి కూడా వేరే కులాలు మన సంఘంలోకి మన సంఘం వాళ్ళకు కానీ, మన కులంలోకి కానీ వేరే కులాలు రావు. వచ్చిన ఇప్పుడు సర్టిఫికెట్లు వచ్చేటప్పుడు కానీ మూర్ఖులు ఇంతకుముందు కానీ సర్టిఫికెట్లు 2004 నుంచి 2008 వరకు సర్టిఫికెట్లు ఎవరైతే వాళ్ళే అన్నారుగా, ఆయనకి ఇప్పించడం వీళ్ళకి ఇప్పించడం అలాంటి వ్యక్తులే మోసం చేసి ప్రజలని మసిగుసి మారడిగా చేసేదానికే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అలాంటి ఆలోచనలు ఏమన్నా ఒక కులం కానీ కులాన్ని తీసుకురావాల్సినంత అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఆ సర్టిఫికెట్లు ఇప్పించడం మేమేం చెప్పుకునే గొప్ప నాయకులే తప్పు పొరపాట్లు జరిగింటే వాళ్ళ వల్ల జరగాలి తప్ప
ఇక్కడ సర్టిఫికెట్లు కానీ ఏ లబ్ధి పొందడానికే అవకాశం లేని సమయంలో లబ్ధి పొందాల్సిన టైంలో లబ్ధి పొందిండ్రు. సర్టిఫికెట్కు 400 రూపాయలు తీసుకున్నారు, ఊరూరికి లక్షలు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు తిన్నారు. అది నోట్లే మాకు వచ్చేది నోట్లేది తీసేస్తున్నాడు అధ్యక్షుడు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కష్టపడేదల్లా సర్టిఫికెట్ కొరకు కష్టపడతా ఉన్నాం, బిడ్డల భవిష్యత్తు కొరకు కష్టపడుతున్నాం. ఈరోజు నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎంబీబీఎస్కి సెలక్షన్ కావాలంటే ఇబ్బంది పడుతున్నారు. మొన్న డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే లాస్ట్కు ఇండ్ల స్థలాలు అన్ని కులాలకు ఇస్తున్నప్పటికీ కూడా మనకు ఇవ్వాలంటే ఆన్లైన్లో లేని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. తల్లికి వందనం అనే పథకాన్ని ఇంతకుముందుకు అమ్మకు తల్లికి వందనం ఇలాంటి పథకాలు గతంలో ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇప్పుడు కూడా తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టినప్పుడు కానీ ఈ యొక్క పథకాలు ప్రజలకు ఏ విధంగా అందాలనే దాని మీద మా ఆలోచన చేసి లాస్ట్కు ప్రభుత్వంతో మాట్లాడి మంత్రులని కమిషనర్లని అందరిని పట్టుకొని సర్టిఫికెట్ అనుసంధానం లేకుండానే ఈ పథకానికి ఓన్లీ బేడబుడగ జంగం వారి చేసినటువంటి కృషి వల్లనే సర్టిఫికెట్ లేకుండానే ఈరోజు ప్రజలకు అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది తల్లికి వందనం అనేటువంటి పథకం. అట్లా వైఎస్ఆర్ చేయుత కావచ్చు గతంలో అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు కూడా ఈ యొక్క బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి ప్రజలకు ఎక్కడ కానీ నష్టం జరగకుండా అన్ని విధాలుగా చేసుకుంటూ వస్తాము. అసలు బేడబుడగ జంగం కమ్యూనిటీ ఒక్కొక్కరు మాట్లాడతారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలనే కొంత అక్కడక్కడ జనాలు ఉన్నారు బేడబుడగ జంగం. మిగతా ఉమ్మడి 9 జిల్లాలలో కూడా ఎక్కడ కూడా లేరన్న వాళ్ళే ఈరోజు ఆ జిల్లాలకు ఫోన్ చేసి మేము వస్తాము అనే కాడికి వచ్చేది. మేము మాట్లాడుతూ నేను గొప్పనని చెప్తా ఉన్నారు. మరి 9 జిల్లాలలో బేడబుడగ జంగం లేరని చెప్పిన మీరు ఫోన్లలో మాత్రం వాళ్ళతో మాట్లాడి కరెక్ట్గానే ఉంటారు. కానీ తీర వచ్చేసరికల్లా మళ్ళీ పబ్లిక్ వచ్చినప్పుడు ఈ కులం మాది కాదంటారు. వాళ్ళతోనేమో ప్రశాంతంగా మాట్లాడతారు, వాళ్ళతోనేమో మేము వస్తాం మాకు న్యాయం చేయండి అంటారు. మీరందరూ కూడా దాపున మాట్లాడతారు. మళ్ళీ బయటకు వచ్చినా కూడా ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా మాట మాట్లాడతారు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో మాట్లాడతారు. మీరే గొప్ప వాళ్ళు అంటారు, మీరే ఊరుతారు, మేము వస్తాం మీ కాడికని అంటారు. మరి లేని కులం 9 జిల్లాల్లో లేరని మీరు చెప్పినటువంటి కులంకు మీరు ఎందుకు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు? 29,000 మంది ఉందని ఒకటిస్తాడు. కడప జిల్లాలో జేసీ చర్మ గారికి నివేదిక ప్రమాణం చేస్తారు సుంకలమ్మ మారెమ్మల మీద. ఒకడైతేనేమో 12,000 జనాభా ఉంది మొత్తం కలిసి అని అంటారు. మరి మీకే క్లారిఫికేషన్ లేదు, మీకే ఆలోచన భావాలు లేవు. మీరు ఎవరన్నా బాగుపడుతుంటే ఓర్వలేరు. బేడబుడగ జంగం కమ్యూనిటీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన రాజ్యాంగం ప్రకారంగా 10 జిల్లాలకే తెలంగాణ 10 జిల్లాలకే పరిమితంతో వచ్చినప్పటికీ కూడా 76 జీవో 176 1976 108 జీవో ప్రకారంగానే ప్రాంతాల విభేదాలు లేకుండా అందరికీ కూడా సత్సమానం జరగాలని చెప్పి ఆ రోజు వచ్చినటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని తెలంగాణ నుంచి వలసలు వచ్చినామని చెప్పి అక్కడి నుంచి మనం ఇక్కడ మైగ్రేషన్ ద్వారా సర్టిఫికెట్లు తీసుకున్నాం. అలాంటిది మైగ్రేషన్ ద్వారా మన వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుంటుంటే కూడా ఓర్వలేక కర్నూలు కలెక్టర్ కాడికి వెళ్ళిపోయి అయ్యా అక్కడ పలానా జిల్లాలో మరి మైగ్రేషన్తో సర్టిఫికెట్ ఇస్తున్నారు, మాకు కూడా మీరు ఇవ్వాలి, మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇస్తారు? లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లాడని ఎంత దుర్మార్గంగా మీరు మాట్లాడి పిల్లల నోటికాడి బుక్కని మీరు పోగొట్టడమే కాదు, మీరు ఎప్పుడు కూడా జాతి కొరకో అది ఓన్లీ హక్కుల పోరాట సమితి మీద మాత్రమే మీరు చేస్తున్నారు. హక్కుల పోరాట సమితి మీదనే మీరు ఈ ఉద్యమం చేస్తున్నారే తప్ప పొద్దున్న లేస్తే మీ పని మీరు చేస్తే ప్రజలు గుర్తిస్తారు, మీ పని మీరు చేస్తే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి మీ పనులు పక్కన పెట్టి మీరు చేసేదల్లా ఒక సంఘం మీద ఇదేదో పార్టీల పరంగా విమర్శించుకునే దానికంటే వాళ్ళని మించి విమర్శలు మీరు చేయడం మీకే తగునని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ మాట్లాడదలుచుకుంటే అన్ని జిల్లాలో ఉన్నటువంటి సందర్భాలలో అందరూ కూడా ఒక్కసారిగా ఆలోచన చేసుకుంటే మీరు మీ ఒక గడప కూడా దాటలేని పరిస్థితి మీది. ఒక్క కనసాయి చేస్తే కానీ మీ ఆలోచన భావాలు ప్రజలు ఇంకా మిమ్మల్ని మోసగాల మంచోలా మీరు ఎవరి కొరకు ఉద్యమం చేస్తున్నారో తెలుసుకోవాలనే మీ మీద నేను ఎప్పుడు కూడా మాట్లాడడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నంటే మీరేదో మొన్న ఒకసారి జేఏసీ పేరుతో ఇక్కడికి వచ్చారు విజయవాడలో స్వతంత్ర సమరయోధుల మొదలు పట్టు అంటే 16 మంది లేకుండా ఒక ఆయనని జేఏసీకి అధ్యక్షులుగా ఉండాలి, కానీ వ్యవస్థాపక అధ్యక్షులను అని పాపం అతని ఇబ్బంది పెట్టి అంటే అది అతనికి తెలియదు. జేఏసీకి వ్యవస్థాపకులు ఉంటారో ఉండరనే అంశం కూడా వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వాళ్ళని ఎన్నుకొని
పాపం వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి కూడా తెలియని వ్యక్తులని కూడా ముందుకు తీసుకొని కావాలని ఈడగొట్టడానికి మాత్రమే ముందుకు తీసుకొచ్చి, ఎందుకంటే నా కాడ అన్నీ కూడా రికార్డింగ్లు ఉన్నాయి. నా కాడ ఈ అక్కడ పోరాట సమితిని మేము ఈడగొడతా ఉన్నాం విజయవాడ పోయి అని కూడా మీరు చెప్పడం, తర్వాత విజయవాడకి ఎందుకు పోతున్నామని అక్కడ ఉన్న ప్రజలు మీ అనుచరులు అడిగితే అక్కడ ఒక ఆయన మనకు ఆ సంఘం నుంచి వేరే సంఘంగా మారిండు, అతని ద్వారా ఎక్కడెక్కడ ఏరే కులాలను కలుపుకోవడం మన అందరికీ తెలుస్తుంది అని చెప్పి అక్కడ అందరికి చెప్పి మీరు కూడా రాండి, వాళ్ళ ద్వారా ఏరే కులాల పేర్లు చెప్తారు వాళ్ళు అని చెప్పి అక్కడ ప్రజలకు చెప్పారు. ఇక్కడికి వస్తేనేమో జేఏసీ పేరు చెప్పారు. అంటే మీరు ఎంత టోకరా చేస్తున్నారో, ఎవరికైనా ఉద్యమం చేస్తున్నారో మీరు అర్థం చేసుకొని, మీరు ఢిల్లీకి పోతున్నారో గల్లీకి పోతున్నారో, మీరు కావాలని పోతున్నారో ఊగమున్నారో, సమాజం పట్ల కానీ ప్రజల పట్ల కానీ మీకు ఏమాత్రం అవగాహన లేదు. మీకు అవగాహన ఉంటే ప్రజల్ని కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను విమర్శలకు పక్కన పెట్టి, విమర్శలు ఏదైనా ఉంటే పక్కన పెట్టి జాతి కొరకు పనిచేయండి. మీరు కూడా జాతిలో ఉన్నటువంటి పెద్దలు మంచి పనులు చేస్తే దగ్గరికి హక్కులు తీర్చుకుంటే మీకు దేంతో కొట్టాలో దాంతో కొట్టి మీకు సరైన సమాధానం చెప్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ముగిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ సభలో మాట్లాడిన తర్వాత ఎవరిని మేము ఈ కేంద్రం నుంచి ఎవరిని రప్పిస్తున్నాం ఈ రాష్ట్రంలోకి, ఈ సమస్యని వాళ్ళ ద్వారా ఏ విధంగా క్లియరెన్స్ చేయాలనేది ఇక ముందర ఉండి నేను తెలియజేసేది అన్ని కూడా తెలియజేస్తానని చెప్పి అందరికి తెలియజేయడం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క ముఖంలో ఆనందాన్ని చూడడమే కానీ వాళ్ళ సర్టిఫికెట్ ద్వారా ఈరోజు మీరందరూ తెలిస్తే ఏబిసిడి వర్గీకరణలో 1లో మనం జడిస్తే ఒక్కొక్క జిల్లాకు 13, 14, 16, 17, 20, 21% మనకు కేటాయించినటువంటి ఉద్యోగాలు, అన్ని రకాలుగా ఉన్నటువంటి ఉద్యోగాలు మన డిఎస్సిలో అయితే కర్నూలు అయితే 13, 14 పోస్టులు ఉద్యోగాలు నిలబడిపోయినాయి. అట్లా అన్ని జిల్లాలో కూడా నిలబడడం కారణం ఏంటంటే అదే కానీ మన బేడబుడక సంఘం సర్టిఫికెట్ వచ్చిందంటే ఆ యొక్క ఒక జిల్లానే కాదు అన్ని జిల్లాలో కూడా మన వాళ్ళు ఉద్యోగపరంగా ఈరోజు ఉండిండేవాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, కష్టం ఎప్పుడు ఉండదు. రాత్రులు చీకటి ఉన్నట్టే పౌలు వెలుగున్నట్టే మనకు కూడా అదే ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్నాళ్ళు మనం కూడా వనవాసం వెళ్ళినట్టుగా ఉంది. కాబట్టి ఎప్పటికైనా సమయం రాక తప్పదు, మనం కూడా వెలుగులోకి వస్తాము. వచ్చేది కూడా తొందరలోనే ఉంది. మీ అందరికీ ప్రజలకందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, తప్పనిసరిగా మనమందరం కూడా వెలుగులోకి వచ్చి జాతి ఆత్మగౌరవం బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికి మా యొక్క హక్కుల పోరాట సమితి ఎప్పుడు ముందుంటుంది. అందరూ కూడా ముందుండి పనిచేస్తారని తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.